341. With both eyes open, a person's field of view is about. రెండు కళ్ళు తెరిచినప్పుడు పర్సన్ యొక్క ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే దృష్టి క్షేత్రము సుమారుగా ఎంత ఉంటుంది అని అంటే 150 డిగ్రీస్ ఉంటుంది. రెండు తెరిచినప్పుడు ఒక కన్ను తెరిచినప్పుడు సుమారుగా 150 ఉంటుంది. రెండు కన్నులు తెరిస్తే సుమారుగా 180 డిగ్రీస్ దాకా ఉంటుంది. ఒక కన్ను తెరిచి చూసినప్పుడు 150, రెండు కన్నులు తెరిచి చూసినప్పుడు 180 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ 342. A beam of white light falls on a glass prism. The color of light which undergoes the least bending on passing through the glass prism. తక్కువగా వంగేది ఏది? గ్లాస్ ప్రిజం ద్వారా తెల్లని కాంతిని పంపినప్పుడు అది విక్షేపణం చెంది 7 రంగులుగా విడిపోతుంది. తక్కువగా వంగేది ఏంటి? రెడ్ లైట్. ఎక్కువగా వంగేది ఏంటిది? వాయిలెట్. ఎక్కువగా వంగేది వాయిలెట్, తక్కువగా వంగేది రెడ్ అనేది గుర్తుంచుకోవాలి. 343 question. Which of the following color of white light is least deviated by the prism? తక్కువగా డీవియేట్ అయ్యేది ఏదవుతుంది అంటున్నాడు. తక్కువగా డీవియేట్ అయ్యేది. సో మనకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నాకు రెడ్ లైట్ తక్కువ డీవియేట్ అవుతుంది కదా, రెడ్ లైట్ లేదు అని అనుకోవద్దు. ఇచ్చిన ఆప్షన్స్లో నుంచి మనము డీవియేట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఏమిచ్చినాడు? గ్రీన్, వైలెట్, ఇండిగో, ఆరెంజ్. సో విబ్జిఆర్ కలర్స్ రాయండి. విఐబి జీవైఓఆర్. సో ఆర్ లేదు కాబట్టి ఏది? ఆరెంజ్. నెక్స్ట్ ఏది? ఆరెంజ్ కలర్ అనేది తీసుకోవాలి. 344th క్వశ్చన్ చూడండి. A beam of white light is shown onto a glass prism. The light cannot be. ఏమంటున్నాడ్రా? బీమ్ ఆఫ్ వైట్ లైట్. సో మనకు ప్రిజం అనేది కాంతిని వంగేలాగా విడగొడుతుంది, వక్రీభవనం చేస్తుంది. కానీ లెన్స్ లాగా ఒకే బిందువు వద్దకు కేంద్రీకరించలేదు, ఫోకస్ చేయలేదు. లెన్స్ లాగా డీవియేట్ చేస్తుంది, డిస్పర్స్ చేస్తుంది, రిఫ్రాక్ట్ చేస్తుంది, కానీ ఫోకస్ చేయదు. 345 క్వశ్చన్ చూడండి. Which of the following colored light has the least speed in the glass prism? సో గ్లాస్ ప్రిజంలో ఏది మనకు తక్కువ స్పీడ్ తోటి వెళ్తుంది? తక్కువ స్పీడ్ తోటి ఏదైతే వెళ్తుందో ఎక్కువగా దాని యొక్క స్పీడ్ తక్కువ కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, వంగే నేచర్ ఎక్కువగా ఉండేది ఏది? వాయిలెట్ కలర్. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాయిలెట్.